ఇంటిని ఖాళీ చేయాలన్నప్పుడు ఉండే కష్టాలు మామూలుగా ఉండవండి. సొంత ఇంట్లో కాకుండా ఇలా అద్దె ఇంట్లో ఉంటున్న బయట ఊర్లలో ఎక్కువ ట్రాన్స్ఫర్లు అయ్యే ఫ్యామిలీస్ అయినా కూడా అన్ని 3 నెలల ముచ్చటే కొన్నాళ్ళు అక్కడ ఉండే హ్యాపీగా సెటిల్ అయ్యి కంఫర్టబుల్ గా ఉంటున్నాం అనే టైంకి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. ఆర్మీ అనే కాదు, చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా ఇదే. మీరు చెప్తే నమ్మరు, అసలు ఈ ఇల్లు ఖాళీ చేసే ప్రాసెస్ లో హస్బెండ్ వైఫ్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయో తెలియకుండానే ఇది అక్కడ పెట్టు, అది ఇక్కడ పెట్టు, పెట్టిన చోట మళ్ళీ కనిపించకపోతే ఎన్ని చిరాకులో. దానికి తగ్గట్టే మా ఇద్దరికి కూడా డస్ట్ ఎలర్జీ ఉంది. ఇంకా ఈ ఇల్లు సర్దే ప్రాసెస్ లో 2 days అయితే మా ఇద్దరు హెల్త్ అప్సెట్ అయిపోయింది. మాకు 2-3 ఏళ్లకే ఇలా ఉంటే కొంతమంది చీటికి మాటికి 6 నెలలకు ఒకసారి ఇల్లు మారుతూనే ఉంటారు. వాళ్ళకి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మరి. మాకు దాదాపు ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ సర్దడానికి 2 days పట్టింది. ఇక మా పిల్లలైతే ఒకటే గోల, ఎందుకు ఖాళీ చేస్తున్నాం, అన్ని ఎందుకు సర్దుతున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తామని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇందుకే మీలో ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉందా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈవినింగ్ అయ్యేసరికి కొన్ని బ్యాగులు అయితే ఇలా ప్యాక్ చేసాము.